అందరికి ప్రైజులా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా. ఈ రోజుల్లో చాలా మంది దేవుడిని నమ్మిన వారు, ప్రభువును పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరించిన వారు కూడా శ్రమలు లేకుండా జీవితం అడుగుతారు. కానీ శ్రమలు లేకుండా క్రైస్తవ్యం లేదు. శ్రమల గురించి మనము బాధపడద్దు, భయపడద్దు. దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 కొన్ని మాటలు మనతో మాట్లాడతాడు. చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగాను ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. నాశనమునకు పోవు దారి అంటే విశాలంగా విశ్రాంతిగా ఉంటుందండి. జీవమునకు పోవు మార్గం అంటే ఇరుకుగా ఉంటుంది, ఆ దారి సంకుచితంగా ఉంటుంది. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న మాట. yes, ఆమేన్.